నమస్తే మామ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. మామ, నేను ఈ రోజు తిరుపతిలోని అలిపిరి దగ్గర అయితే ఉన్నాను. ఇక్కడ ఉన్నటువంటి విద్యుత్ కాంతులను అయితే మీకు ఈ రోజు చూపిపోతున్నాను. విద్యుత్ కాంతులు అంటే ఏదో అనుకుంటారేమో, ఏం లేదు మామ, డెకరేషన్ లైట్స్ అయితే చూపిపోతున్నాను మీకు. మన తిరుమలలో ఆల్రెడీ బ్రహ్మోత్సవాలు అయితే మొదలైపోయాయి. అందరికి మీకు ఆల్రెడీ తెలిసి ఉంటుంది మామ. నేనే వ్లాగ్స్ పిచ్చోడు, ఫోన్ పిచ్చోడు అనుకున్నాను. నాకంటే ఇంకా చాలా మంది అయితే ఉన్నారు ఇక్కడ. చాలా మంది ఫోన్లు చేతిలో పెట్టుకుని ఫోటోలు తీసుకుంటున్నారు, కానీ ఆ దేవుడు దండం అయితే పెట్టట్లేదు. నువ్వేం చేస్తున్నావు అంటారేమో, నేను కూడా ఆ తప్పే చేస్తున్నాను, అందుకే చెప్తున్నాను. మామ, మీరు ఏ ఊరు నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. ఇక్కడ అలిపిరి దగ్గర ప్రత్యేకమైన ఆకర్షణగా నిలిచింది ఈ కిరీటం మామ. భలే ఉంది చూడండి ఒకసారి. ఈ కిరీటం ఇక్కడికి వచ్చే భక్తులందరినీ భలే ఆకర్షిస్తా ఉంది మామ. మీరు గాన మన యూట్యూబ్ ఛానల్ ని ఇప్పుడే చూస్తా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ అయితే చేస్తాను మామ. ఈ డెకరేషన్ లైట్లను చూస్తా ఉంటే మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. నాకైతే రెండు కళ్ళు చాలట్లేదు చూడడానికి, అయితే అంత బాగున్నాయి మామ. ఈ బ్రహ్మోత్సవాలకి చాలా మంది పోలీసులను అయితే ఇన్వైట్ చేస్తున్నారు టీటీడీ వాళ్ళు. పాపం సార్ వాళ్ళంతా చాలా కష్టపడుతూ ఉంటారు మన తిరుమలకు వచ్చే భక్తులందరినీ కంట్రోల్ చేయడానికి. మామ, మీరు ఎప్పుడైనా తిరుమలకి బ్రహ్మోత్సవాల టైంలో అయితే వెళ్ళారా? కామెంట్ అయితే చేయండి. నేనైతే ఇంతవరకు ఎప్పుడు వెళ్ళలేదు, ఇదే మొదటిసారి వెళ్తున్నాను. ఆ వ్లాగ్ కూడా మన యూట్యూబ్ ఛానల్ అయితే ఖచ్చితంగా వస్తుంది. ఆ వ్లాగ్ ని ఖచ్చితంగా మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మీరు ఖచ్చితంగా మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మామ. మీరు ఇంతవరకు బ్రహ్మోత్సవాల టైంలో తిరుమలకి వెళ్ళలేదంటే ఒక్కసారి నా ట్రై చేయండి, చాలా బాగుంటుందంట. నాకు కూడా చాలా మంది చెప్పారు మామ. ఒకటి మాత్రం నిజం, మనం అనుకుంటే పోలేము ఆయన దగ్గరికి, ఆయన అనుకోవాలి మనల్ని రప్పించుకోవాలని చెప్పి, అప్పుడే మనం ఖచ్చితంగా అయితే వెళ్ళగలము. ఈసారి అయితే నాకు అలా కుదిరింది, ఖచ్చితంగా అయితే నేను వెళ్తున్నాను మామ. ఇప్పుడు మనం అలిపిరి దగ్గర మెట్ల మార్గం దగ్గర అయితే ఉన్నాము. చూడొచ్చు ఈ డెకరేషన్ లైట్స్ ని ఎలా డెకరేట్ చేస్తారో ఎంత అందంగా. చాలా మంది ఇక్కడైతే ఫోన్లు పెట్టుకొని ఫోటోలు వీడియోలు తీసుకుంటున్నారు, కానీ ఆ దేవుడికి దండం అయితే పెట్టట్లేదు. అలా అయిపోయింది ఇప్పుడున్న జనాభా. సరే మామ, అందరూ అదే చేస్తున్నారు నాతో సహా. మారుతున్న కాలానికి తగ్గట్టుగా జనాభా కూడా మారుతున్నారు, అలాగే దేవుడు కూడా మారుతున్నాడు అనుకుంటున్నాను నేనైతే. దేవుడు మారడం ఏంట్రా అనుకుంటారేమో, దేవుడు మారడు, కాకపోతే మనల్ని అర్థం చేసుకుంటాడు అనేది నా మాటలకి అర్థం. మామ, వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వ్లాగ్ మిస్ అవ్వకూడదంటే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన ఇన్స్టాగ్రామ్ లో కూడా ఫాలో కొట్టండి. 15,000 దగ్గరలో ఉన్నాం. లవ్ యూ మామ. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.